ఎలక్షన్ ద్వారా బీఎస్ఎఫ్ఐ తరపున ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయిన నాకు వేరియస్ కార్నర్స్ నుంచి కంగ్రాచులేషన్ చెప్తున్నారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ లేదంటే ఎంప్లాయ్మెంట్ సిస్టంలో కానీ బహుజన సమాజానికి తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉన్నది. విద్యాపరంగా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలోనే గత 5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్స్ రాక విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లోనైనా గవర్నమెంట్ కళాశాలల్లోనైనా కానీ డబ్బులు ఇస్తే తప్ప ఒరిజినల్ సర్టిఫికేట్స్ చేదుకు రాని పరిస్థితి ఉన్నది. మెస్ బిల్స్ రాకుండా ఫుడ్ తినలేక హాస్టల్స్ వదిలేసిన విద్యార్థులు కూడా ప్రతి హాస్టల్లో మనం చూస్తున్నాం. అట్లే గురుకులాలలో గాని లేదంటే ప్రభుత్వ పాఠశాలల్లో గాని విద్యార్థులకు జరుగుతున్న ఆరోగ్య అస్వస్థత గాని లేదంటే డ్రాప్ అవుట్ రేట్ గాని ప్రతిదానికి కారణం ప్రభుత్వమే. కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటి నుంచి తీసుకుంటుందని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ ప్రభుత్వాలు మన మీద కుట్ర చేస్తున్నాయంటే బహుజన సమాజానికి చెందిన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు మాత్రమే గవర్నమెంట్ కాలేజీలలో గాని గవర్నమెంట్ హాస్టళ్లలో గాని ఉంటున్నారు. వాళ్ళకు ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా మాలాంటి విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను డెవలప్ చేసే కన్సర్న్ ప్రభుత్వానికి లేదు. ఈవెన్ అటు కేసీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా 2 ద్వంద్వ నాటకాలు ఆడుకుంటూ బహుజన సమాజాన్ని మోసం చేస్తున్నారు. ఇక నుండి బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల తరఫున గొంతెత్తేది బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని ప్రభుత్వానికి ఉస్మానియా వేదికగా తెలియజేస్తున్నాం.